జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ చదువు ఒక్కటే సరిపోతుందా? చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి. తమలోని ప్రతిభను గుర్తించాలి. నైపుణ్యాలను పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అందుకే చదువుతో పాటు నైపుణ్యంతో పాటు భవిష్యత్తును నిర్మించే వేదిక ఏబిఎన్ స్కిల్ స్కూల్. పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి? వాళ్ళకు అందుతున్నటువంటి అవకాశాలేంటి? టీచర్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారు? తెలంగాణలోని ఆరుట్లకు ప్రభుత్వ పాఠశాల అంటే పరిమిత సదుపాయాలు అనే మాటను మార్చేస్తూ ఒకే క్యాంపస్లో చదువు, క్రీడలు, టెక్నాలజీ, నైపుణ్యాలు అన్నింటికీ ఉన్నటువంటి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్లేసు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల. ఇప్పుడు మనం క్యాంపస్లోకి వెళ్తున్నాము. దీంట్లో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో వీళ్ళు ఇస్తున్నటువంటి విద్య ఎలా ఉంది, అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. తెలంగాణలో తొలి డెమాన్స్ట్రేషన్ స్కూల్ అభివృద్ధి చేసినటువంటి ఈ క్యాంపస్ 5.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ విద్య అందుతుంది. ప్రస్తుతం దాదాపుగా 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? ఇక్కడ చదువు ఎలా సాగుతోంది? పిల్లలకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో ఈరోజు మన స్కిల్ స్కూల్ కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. ప్రజెంట్ మనం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. ఈ స్కూల్లో వచ్చినటువంటి మార్పులు, తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం. రైట్గా మనం ఇక్కడ ప్రిన్సిపల్ రాములు గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఎట్లాంటి ఇక్కడ అధునాతనటువంటి బోధన ఏ విధంగా చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అద్భుతమైనటువంటి స్కూల్. ఎస్ సార్. ప్రైవేట్ స్కూల్స్ తలదన్నే విధంగా ఇక్కడ అన్ని బస్ సౌకర్యంతో పాటు అన్నీ ఉన్నాయి. ఎస్ సార్. తర్వాత మీరు ఇక్కడ 3-4 ప్రిన్సిపల్స్ ఉన్నారు అని కూడా తెలుసు. మీరు ఏ డిపార్ట్మెంట్ చూస్తారు సార్? అంటే మీరు ఏ క్లాసులు చూస్తారు సార్? మనకి ఇప్పుడు మొత్తం ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని మొత్తం 4 బ్లాక్లు ఉన్నాయి. 9 నుంచి 12 వరకు ఈ బ్లాక్ 2లో నేను చూసుకుంటాను అన్నమాట. అట్లా మొత్తం 4 ఉండి ఒక హెడ్ గిరిధర్ సార్ మొత్తం టోటల్గా ఈ క్యాంపస్ను చూసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది ఇక్కడికి సౌకర్యాలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా సైన్స్లలో 4 గ్రూపులు ఉంటాయి సార్. ఒక్కొక్క గ్రూప్లో 40 మంది ఉంటారు స్టూడెంట్స్. 40 మందిలో ఖచ్చితంగా 20 మంది బాగా చదివే వాళ్ళు ఉంటారు సార్. 20 మంది నార్మల్గా ఉంటారు. మామూలుగా పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం మనకి ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్లో అయితే మనకి 90% ఉంటుంది సార్. అసలు 10th క్లాస్ కూడా చేస్తాం అనేది 90% ఉంది. మండల్ టాపర్ కూడా మన వాళ్ళే ఉన్నారు. అసలు పోయిన సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో మనకి ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలలో కూడా 974 మార్క్స్ వచ్చినాయి సార్. ఈ సంవత్సరం ఉన్న సంవత్సరంలో కూడా మనకి దాదాపుగా 966 మార్క్స్తో మనం ఇక్కడ టాప్లో ఉన్నామన్నమాట. ఈజీ అయిన పని అయిందా సార్ దీన్ని టీపీఎస్గా ఎంచుకోవడం? ఎట్లా సాధ్యమైంది అసలు? ఎట్లా అది ప్లాన్? సారు ఈ మొత్తం మండల్, యాచర మండల్, మంచల్ మండల్ అనేది అంగరెడ్డిస్లో అన్నీ తిరిగి మొత్తం 4 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఒకటేమో మనకి మంచల్ మండల్లో 2 సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మంచల్లో ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ రన్ అవుతుంది. ఆరుట్లో ఒకటి, అదే నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో వంగూరు ఒకటి, బొల్కంపల్లి ఒకటి, అక్కడ కూడా వర్క్ నడుస్తుంది. మొత్తం కంప్లీట్ అయింది మాత్రము ఆరుట్ల గ్రామంలో ఇది కంప్లీట్ అయింది అన్నమాట. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఎస్ సార్. వాళ్ళ లోపల మీరు గమనించిన మార్పు ఏంటి? అంటే ఇన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే పేరెంట్స్ల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము కూడా ఇలాంటి పాఠశాలలో పనిచేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అంటే మనకు చాలా డిమాండ్ పెరిగిందన్నమాట. చాలా కష్టమైంది మాకు. అసలు పోలీసులను పెట్టి ఆపవలసిన పరిస్థితి వచ్చింది అడ్మిషన్ కోసం. అసలు దాదాపు 2 నెలల ముందే మేము నో బోర్డ్ అంటే స్టూడెంట్స్కి సీట్లు లేవని పెట్టడం జరిగిందన్నమాట. అంటే డిమాండ్ వచ్చిందంటే ఈసారి మనకి చాలా మంది పిల్లలు స్ట్రెంత్ కూడా ఎక్కువైంది సార్. అసలు తర్వాత ఎట్లాంటి కొత్త కోర్సులు, తర్వాత లేదంటే ఫ్యూచర్ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పిల్లలకి మీరు ఇక్కడి నుంచే ఎట్లాంటి ట్రైనింగ్, చదువులు? అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు స్టేట్ సిలబసే అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోర్డ్స్ అన్నారు కదా సార్. అయితే ఈ డిజిటల్ బోర్డ్స్లో ఏంటంటే మనకు ఒక తెలుగు, హిందీ తప్ప
అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు కూడా మనకి అన్ని రూమ్లలో కూడా స్మార్ట్ బోర్డ్ పెట్టిండ్రు. ఈ అన్ని సబ్జెక్టులను అప్లోడ్ చేసిండ్రు అనమాట. వాటి ద్వారానే టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. వాటి ద్వారానే ఎంసెట్ నడుస్తుంది. ఎంసెట్ విషయంలో కానీ నీట్ విషయంలో కానీ ముందే తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముందే వాటి గురించి వీళ్ళకి అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా కోచింగ్ అవసరం లేదన్నమాట. థ్యాంక్ యూ సార్. ఒక స్కూల్లో మార్పు కేవలం కొత్త భవనాల్లో కనిపించదు. పిల్లల ముఖాల్లో కనిపించాలి, వారి ఆలోచనలో కనిపించాలి, వారి ప్రతిభలో కనిపించాలి. సో ఆరుట్లలో అదే మార్పు కనిపిస్తోంది. చదువుకు ఆధునిక సదుపాయాలు, ఆటలకు విశాలమైనటువంటి వేదిక, టెక్నాలజీతో కూడినటువంటి క్లాస్ రూమ్స్, పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం, తల్లిదండ్రుల నమ్మకం, టీచర్లు కృషి, ఇవన్నీ కలిసినప్పుడు ప్రభుత్వ పాఠశాల కూడా ఒక అద్భుతమైనటువంటి విద్యా కేంద్రంగా మారుతుంది.